ఎవరో రచయిత మృత్యువు కోసం చాలా చక్కగా వ్రాశాడు. జీవితంలో 2 నిమిషాలు నా దగ్గర కూర్చోలేని మనుషులు ఈ దినము అందరూ నా దగ్గర కూర్చొని ఉన్నారు. ఏ గిఫ్ట్ ఇంతవరకు దొరకలేదు నాకు. ఈ దినము పువ్వులతో నింపేస్తున్నారు నన్ను. చాలా ఆశపడ్డాను ఒక చెయ్యి కోసం, మరి ఈ దినం భుజమునిస్తున్నారు. 2 అడుగులు నడవలేకపోయారు నాతో. ఈ దినము గుంపులుగా నడుస్తున్నారు. ఈ దినము తెలిసింది మృత్యువు ఎంత చక్కనిదో. తెలివి తక్కువ గలవాడను, నాకేమి తెలుసు. జీవితం ఇలానే నడిపేశాను. జీవించుచున్న వస్త్రములు మార్చుతూ ఒక దినము ఒకే వస్త్రముతో తీసుకొని పోతారు, భుజాలు మార్చుతూ. ఒక మాట చెప్పనా, సమయంలో అయిపో. విలువివ్వకపోయిన వారికి రెండవసారి దొరకకు. లోకమంటుంది ప్రేమ గుడ్డిదై ఉంటుందని. లోకమంటుంది ప్రేమ గ్రుడ్డిదై ఉంటుందని. కాదు, చావు గ్రుడ్డిదై ఉంటుంది. ఇది యవ్వనం చూస్తుందా, లే వయసు చూస్తుందా, లే ధనము చూస్తుందా, లే వృద్ధాప్యం చూస్తుందా? నేనంటున్నా, ఒకరికొకరు జ్ఞాపకం చేసుకోండి, ఒకరికొకరు ప్రేమగా ఉండండి. ఎందుకంటే శ్మశానం బయట ఇది వ్రాయలేదు 80 సంవత్సరముల తరువాత రావాలనని. మనిషి యొక్క జీవితంలో 3 స్టెప్స్ ఉంటాయి. మొదటిది చిన్నతనం, ఇంటి వారిని అడుక్కొని తింటాడు. రెండవది యవ్వనం, మస్ట్, ఇంటి వారి కోసమే సంపాదిస్తారు. మూడవది ముసలితనం, దీంట్లో ఎవరినైనా అడిగి తినగలడా, లే సంపాదించగలడా? మృత్యు అందరికీ వస్తుంది గాని జీవించడం అందరికీ రాదు. మంచి మాట నేనంటున్నా, దేనిదైతే ఏమీ గ్యారంటీనే లేదు అదే జీవితం. మరి దేనిదైతే ఫుల్ గ్యారంటీ ఉందో దాని పేరే మృత్యువు. శ్మశానములో ఇలాంటి మనుషులు కూడా సమాధయ్యున్నారు. శ్మశానములో ఇలాంటి మనుషులు కూడా సమాధయ్యున్నారు. నేను లేకపోతే ఈ లోకము నడవదని. ఒక చిన్న మాట, జీవించుచున్న మనుషులను ఏడ్పించుకొని చనిపోయిన మనిషితో క్షమాపణ అడుగుతారు. చివరిగా వినుమిత్రమా, ముందైతే రక్త సంబంధం ఉండేది, ఇప్పుడైతే సంబంధంకే హత్య అవుతుంది.